హాయ్ అండి అందరికీ ఈరోజు మనం చేసుకునే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం. ఇక మీదటి నుంచి శబరిమల ఎవరు వెళ్తారా, ప్రసాదం ఎవరు తీసుకొస్తారా అని వెయిట్ చేయకుండా ఆ స్వామి ప్రసాదాన్ని మనం ఇంట్లోనే ఆల్మోస్ట్ అదే టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్ ప్రాసెస్ లో ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. ప్రసాదం కోసం ముందుగా ఒక కప్పు రెడ్ రైస్ ని తీసుకోవాలి. ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో ఆన్లైన్ లో కూడా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రైస్ ని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మనం ముందుగా ఏం నానబెట్టక్కర్లేదు, డైరెక్ట్ గా ఇలానే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండిని పెట్టుకొని అందులో 1 లేదా 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని అది కరిగిన తర్వాత అందులో మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదే ఒక 5-6 నిమిషాల పాటు ఈ బియ్యం దోరగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ బియ్యం ఇలా వేగాక ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే మూత పెట్టుకుంటూ బియ్యాన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఈ బియ్యం ఉడికేలోపు మనం పాకాన్ని రెడీ చేసుకుందాం. ఈ ప్రసాదం కోసం మనం ఖచ్చితంగా తాటి బెల్లాన్ని యూస్ చేస్తేనే మనకి ఆ టేస్ట్ అండ్ కలర్ వస్తుంది. ఇక్కడ నేను 1/2 kg వరకు తాటి బెల్లాన్ని తీసుకొని ఇలా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న తాటి బెల్లాన్ని 3 కప్పుల వరకు కొలిచి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఈ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గరిటతో కలుపుకుంటూ బెల్లాన్ని మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం ఏం పాకో రానక్కర్లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. తాటి బెల్లంలో కొంచెం ఇసుక ధూళి లాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని మనం వడగట్టుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది అయ్యేలోపు మనకి అన్నం చక్కగా ఉడికిపోయి ఉంటుంది. అన్నం మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా చూసుకోవాలి. అన్నం మంచిగా కుక్ అవ్వాలి, కానీ లైట్ గా పలుకుగా కూడా ఉండాలి. అన్నం సరిగ్గా ఉడకపోతే తర్వాత మనం బెల్లం పాకం వేసాక అన్నం గట్టిగా అయిపోతుంది. సో అందుకే చూసుకొని అన్నాన్ని మంచిగా చిన్న పలుకుతో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటేనే మనకి ప్రసాదం ఆ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. అన్నం ఇలా చక్కగా ఉడికాక ఇందులో మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని స్ట్రైనర్ తో వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ప్రసాదం ఇలా దగ్గర అవుతున్నప్పుడు ఇందులో 3 స్పూన్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 స్పూన్లు నల్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. వీటితో పాటే 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి. కొబ్బరి ముక్కల్ని నల్ల ద్రాక్షని నెయ్యిలో వేయించకుండా ఇలా వేయించుకుంటేనే మనకి అన్నంతో పాటు పాకంతో ఉడికి మంచి టేస్ట్ ఉంటాయి. దీన్ని ఇలా 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నాక కొంచెం దగ్గర పడుతుంది. ఈ టైంలోనే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ సొంటి పొడి, 1 స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇది ఇలా దగ్గర పడుతున్నప్పుడే ఇందులో ఇంకొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలానే ఇంకో 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకుంటే మనకి ప్రసాదం దగ్గర పడుతుంది. ఇదిగోండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. పాకాన్ని వేళ్ళ మధ్యలో పెట్టి చూస్తున్నప్పుడు ఇలా చిక్కని తీగ పాకంలా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందన్నమాట. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యం పెడితే మన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ. ఇక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఈ ప్రసాదాన్ని ఇంట్లో చేసుకుని హ్యాపీగా తినొచ్చు. దీన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకు కూడా ఫ్రెష్ గానే ఉంటుంది. ఇంతకీ మీకు అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి.